నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని 18వ వార్డ్ అంబేద్కర్ కాలనీలో మంగళవారం కాంగ్రెస్ నాయకులచే జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. గాంధీ, అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాల వేసి కార్యక్రమం నిర్వహించారు. ప్రజలకు మేలు చేసేది కాంగ్రెస్ పార్టీ అని, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం చేస్తుందని, దీనివల్ల దేశ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, ప్రభుత్వం నుంచి ప్రజలకు అందాల్సిన ఫలాలను ఈ రాజ్యాంగ సవరణ ద్వారా కోల్పోవాల్సి వస్తుందని, అందుకని మనం రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ప్రజలందరిపైన ఉందని ఏఐసిసి ప్రతినిధి రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆదేశాల మేరకు కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. అదేవిధంగా బోధన్ పట్టణంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ నిర్వహించారు. 29 మంది లబ్ధిదారులకు సుమారు 1,50,00,000 పైచిలుకు విలువ గల చెక్కులను లబ్ధిదారులకు అందజేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పాషా మొయినుద్దీన్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంపల్లి ఎల్లయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ హరికాంచారి, 18వ వార్డు ఇన్ఛార్జ్ ప్రమోద్, చిన్న, అంకు దామోదర్ రెడ్డి, రాములు, మహేష్, లక్ష్మణ్, సంజు, సాయిబాబా, సాయి రెడ్డి, కలీం తదితర నాయకులు పాల్గొన్నారు. మన యొక్క రాజ్యాంగాన్ని మనం పరిరక్షించుకోవాలి. మన పిల్లల భవిష్యత్తు రావాలంటే, మనకు ఉద్యోగాలు రావాలంటే, మనం మంచిగా అది కావాలంటే ఖచ్చితంగా మనం కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలి. రేపు రాబోయే రోజులలో అది ఉండాలి. కొన్ని పనులు ఇంకా అయ్యేటి ఉన్నాయి. మనకు ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు వస్తున్నాయి. వచ్చే నెల తర్వాత ఇందిరమ్మ ఇండ్లు అది ఉన్నాయి. కొన్ని కారట్లు వచ్చేటివి ఉన్నాయి. అవి కూడా వచ్చే నెల తర్వాత వస్తున్నాయి. మనకు 10 ఏళ్ళ నుంచి మనం పెట్టిన పిల్లల పేర్లు ఎక్కలే. ఇప్పుడు ఆ పేర్లు ఎక్కుతున్నాయి. కోపంలలో ఒక్కొక్కటి అవుతుంది. ఒకటేసారి అన్ని. బోధన్ పట్టణంలో వార్డ్ నంబర్ 18 మరి ఉద్మీరి గల్లీలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మన పెద్దలు ఎమ్మెల్యే గారి ఆదేశాల అనుసారం ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఉదయం 8:30 గంటల నుంచి వార్డ్ నంబర్ 18, 31లో ఉజ్మీర్ గల్లీలో అర్జన్ వార్డులో మరి తిరిగి ఆ యొక్క కార్యక్రమాన్ని మరి వాస్తవాలను ప్రజలకు వివరిస్తూ అందులో భాగంగా ఏదైతే మరి మన బోధన్ పట్టణంలో మన వారికి ఇబ్బంది కలిగిందో మరి సీఎం రిలీఫ్ ఫండ్ కింద 1,50,00,000 చిల్లర పైచిలుకు 29 మందికి ఈ యొక్క చెక్కులను పంపిణీ చేయడం జరిగింది. మరి పెద్దలు గౌరవనీయులు మరి సుదర్శన్ రెడ్డి గారి ఆదేశానుసారము మరి అతి తొందరలోనే మరి ఇబ్బందులు పడ్డ హాస్పిటల్కి పోయిన వారికి ఈ యొక్క చెక్కులను మరి ప్రతి మండలంలో, కాన్స్టెన్సీలో, బోధన్ టౌన్లో మరి అతి తొందరలోనే ఇప్పిస్తున్న వారికి మరి పేరున మేము మరి పెద్దలు సుదర్శన్ రెడ్డి గారికి మేము ధన్యవాదాలు చెప్తున్నాము. ఎందుకంటే ఇబ్బందులు పడి అప్పుల పాలై ఉన్న వాళ్ళకు అతి తొందరలో చెక్కు రావడం వల్ల వాళ్ళు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి సార్కు హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నారు. కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో అతి తొందరలోనే మరి ఏదైతే ఇబ్బందులు పడకుండా హాస్పిటల్లో పోయిన వారికి చెక్కులను అందిస్తున్న ప్రభుత్వానికి అండగా ఉండాలని ప్రజలందరినీ కోరుతున్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.